నాగ చైతన్య సాయి పల్లవి జోడీగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ తండేల్. వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమైన తండేల్ మూవీ కోసం నాగ చైతన్య చాలానే త్యాగాలు చేశాడు. అంతేకాదు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడని అల్లు అరవింద్ కూడా అనేశారు. రీసెంట్గా మూవీ ప్రమోషన్స్ ఈవెంట్కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. తండేల్ సంబంధించి 2 ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. కార్తికేయ 2తో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటి డైరెక్షన్ చేసిన లేటెస్ట్ మూవీ తండేల్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా యాక్ట్ చేసిన ఈ మూవీని భారీ బడ్జెట్తో తీశారు. 80 నుంచి 90 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీని చందు మొండేటి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు మూవీ యూనిట్ చెబుతోంది. దీనికి తోడు తండేల్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వైజాగ్లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విశేష స్పందన లభించింది. అటు ట్రైలర్ కూడా యూట్యూబ్లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన ట్రైలర్గా రికార్డు సృష్టించింది. ఇక దీనికి తోడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చీఫ్ గెస్ట్ గా వచ్చి తండేల్ పై హైప్ భారీగా పెంచేశారు. తండేల్ మూవీకి సంబంధించిన పాటలు, ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై భారీగా బజ్ క్రియేట్ చేశాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా బుజ్జితల్లి, హైలెస్సా పాటలకు రికార్డ్ వ్యూస్ సాధించాయి. ఇటీవల ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్కు విశేషంగా ఆదరణ దక్కుతోంది. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించే చిత్రంగా ఓ రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి యాక్ట్ చేసిన తండేల్ మూవీ షూటింగ్ విజువల్స్ ను యూనిట్ షేర్ చేసుకుంది. ఆడియన్స్ ను ఆకట్టుకునే లవ్ సీన్స్, అదిరిపోయే ఫైట్స్, పాటల షూట్ వెనుక కష్టంతో పాటు ఎవరెలా కష్టపడ్డారో మూవీ యూనిట్ మొత్తం షేర్ చేసుకున్నారు. ఆ విజువల్స్ లో ఎవరెవరు ఏమన్నారో ఒకసారి చూసేద్దాం. Soul of the film is the love story. Yeah, that excited me the most. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. ఒక లవ్ స్టోరీకి చాలా ముఖ్యమైనది ఒక మంచి లవ్ ట్రాక్ ఇదన్నీ ఉండాలి. అది మన ఫిల్మ్లో ఉందని నేను చాలా హ్యాపీగా ఉంది. సో అనుకోకుండా ఫ్రమ్ నేచర్, ఫ్రమ్ సిచ్యువేషన్స్ వీళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. ఆ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ బలపడుతుందా, తగ్గుతుందా అనేది ఏదైతే ఉందో దాని మీదే ద పారామీటర్ ఆఫ్ లవ్ డిపెండ్స్. సో వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే వచ్చిన ఆ పరిస్థితులకి ఒకళ్ళొకళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది పాయింట్ కింద తీసుకుని ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ కింద డిజైన్ చేసిన స్టోరీ ఇది. It's the power of love. ఈ లవ్ స్టోరీలో దట్ ఈస్ హైలైటెడ్. అదే కాకుండా ప్రతి ప్రేమ కథలో, ఆనెస్ట్ ప్రేమ కథలో ఒక పెయిన్ కూడా ఉంటుంది. ఏదో ఒక లవ్ స్టోరీ కథ అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది, ఏముంటుంది ఇవన్నీ ఆలోచించవచ్చు. బట్ వెన్ పీపుల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఓకే ఇది నిజంగా జరిగిన ఒక కథ అని ఫీల్ అవుతారు. నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ నిజంగా ఓకే వీళ్ళ క్యారెక్టర్స్ ఇట్లా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని అనుకుంటారు. అది కూర్చున్న ఆడియన్కి ఏంటంటే ఆ మచిలేశ్వరం అనే ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది. తండేల్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ ఏపీ, నైజాం, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. బిజినెస్ కు తగినట్టుగానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు భారీ స్పందన లభిస్తోందంటున్నారు. మరోవైపు ఏపీలో తండేల్ టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మల్టీప్లెక్స్లలో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీతో కూడిన ఈ ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు అమల్లో ఉంటాయని జీవో విడుదల చేశారు. శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో జరిగిన జీవిత కథను సినిమాటిక్గా తెరకెక్కించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రియల్ తండేల్తో పాటు పాకిస్తాన్లో దాదాపు 17 నెలల పాటు జైల్లో ఇరుకొని అష్టకష్టాలు పడ్డ మత్స్యకారులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక ఇంతలా ఒక్కో సంఘటన ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటిస్తున్న నాగ చైతన్య రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు.
కామన్గా 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటే అందులో హీరో రెమ్యూనరేషన్ భారీగా ఉంటుంది. కానీ నాగ చైతన్య మాత్రం అటు మేకర్స్ గురించి ఆలోచించి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. తండేల్ కోసం నాగ చైతన్య కేవలం 12 కోట్ల లోపు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వస్తోంది. అలాగే హీరోయిన్ గా యాక్ట్ చేసిన సాయి పల్లవి కూడా 5 కోట్లే తీసుకున్నట్లు టాక్. ఏది ఏమైనా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం నాగ చైతన్య రెమ్యూనరేషన్ తక్కువ తీసుకున్నాడని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. గతంలో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా యాక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అయిన దర్శక నిర్మాతలు మళ్లీ ఈ కాంబినేషన్లోనే మూవీలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ తండేల్తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీ అయిపోయింది ఈ పెయిర్.